ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారి జాగ్రత్త. బ్రహ్మంగారి కళజ్ఞాన ప్రకారం ఆగస్టు నెల వీరి పూర్తి జీవితం ఒక స్త్రీ కారణంగా జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు. ఆగస్టు నెల ఈ బ్రహ్మంగారి కళజ్ఞానం ప్రకారం కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఒక స్త్రీ ప్రవేశం కారణంగా వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వివాహ జీవితాల్లో వీరికి కలిసి వస్తుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే చరచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది స్నేహితులు కూడా ఉంటారు. వీరికి భోగాలు అనిపించే అవకాశాలు అధికంగా ఉంటాయి. కర్కాటకం అనగా ఎండ్రకాయ, ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. నీళ్లు అట్టడుగున ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా ఇది నీటి లోపలికి వెళ్ళిపోతుంది. మనకు ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది. అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని ఇది కలిగి ఉంటుంది. అనగా దీనిని అనుసరించి కర్కాటక రాశి వారి గొడవలు అంటే అసలు ఇష్టపడరు. అలాగే ఇంటి వ్యవహారాల్లో శ్రద్ధ వహిస్తారు. ఇది వీరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా కూడా మనమైతే చెప్పవచ్చని చెప్పడంలో సందేహం లేదండి. కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి జాతకులకు ఆర్థికంగా స్వల్పంగానే మేలు కనిపించినా మొహమాటపు నిర్ణయాలు అనేవి ఖర్చును పెంచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలలో సమన్వయం అవసరం. నవగ్రహ శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా చాలా మేలు జరుగుతుంది. ఆర్థికపరమైన అంశాలు అయితే చాలా బాగున్నాయి. కానీ మొహమాట కారణంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురుకాకుండా విజయపూర్వకంగా ప్రవర్తించండి. అధికారులు, తోటివారితో ఘర్షణ వాతావరణం లేకుండా చూసుకోండి. వ్యాపారంలో కూడా ఇదే విధంగా ప్రవర్తించినట్లయితే కనుక తోటివారి ఘర్షణ వాతావరణం లేకుండా చూసుకోవాలి. వ్యాపారంలో కూడా ఈ రాశి వారికి సమస్య ఎదురవకుండా చూసుకుంటే మేలు జరుగుతుంది. అంతేకాదు ఈర్ష్యాపరుల పట్ల ఓర్పుతో, సత్యనిష్టతో ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు అన్ని విధాలుగా కూడా మేలు చేస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కర్కాటక రాశి వారి జీవితంలో ఈ సమయంలో వీరి జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. కళలో కూడా మీరు చూడలేనటువంటి పెను మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ రాశి వారి నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం మీకు అన్ని విధాలుగా కూడా మేలైతే కలిగిస్తుంది. ఆగస్టు నెల ఈ కర్కాటక రాశి వారి జీవితం మీరు కోరుకున్న రీతిలో మారుతుంది. వీరి జాతకం ప్రకారం ఇది కొంచెం సాధారణంగా మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తుంది. కొన్నిసార్లు ప్రయత్నాల స్థాయి సగటు కంటే కూడా కొంత బలహీనంగా కూడా ఉండవచ్చు. మీ ఇంటి అధిపతి ఈ నెలలో మీ యొక్క 3వ ఇంట్లో ఉంటారు. మీ ఉద్యోగం చేసే వ్యక్తి అయితే మాత్రం మరియు ఆ ఉద్యోగాన్ని మారాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ సమయం మీ ఉద్యోగాన్ని మార్చడానికి మరియు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడంలో విఫలం అవుతుందని చెప్పవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కొత్త వ్యాపారానికి సంబంధించిన ఎటువంటి నిర్ణయం కూడా తీసుకున్నా అది తప్పే అవుతుంది. వ్యాపారంలో పాత అనుభవాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఉద్యోగం విషయంలో మీరు కొత్త మరియు పాత అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోగలుగుతారు. విద్యాపరంగా ఈ రాశి వారికి ఆగస్టు నెల చాలా సాధారణంగా మీకు చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు అయితే అందిస్తుంది. కుటుంబ విషయాల్లో మీరు ఆగస్టు నెల బలహీనమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈ మాసం తోబుట్టువులతో సంబంధాల్లో కూడా
తోబుట్టువులతో సంబంధాలు సాధారణంగా అనుకూలంగానే ఉంటాయి. ఆగస్టు నెలలు మీ యొక్క ప్రేమ బంధం గురించి మాట్లాడినట్లయితే కనుక మీ 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు యొక్క స్థానం ఈ నెలలో చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ యొక్క హృదయంలో ఉన్నదాన్ని ఎవరైనా సరే చెప్పాలి అని అనుకున్నట్లయితే కనుక అలా చేయరు. కానీ ప్రేమలో హింసాత్మకంగా మారడం సముచితం కాదు. లేదా మీరు మీ యొక్క హృదయంలో ఉన్నదానిని ఎవరికైనా చెప్పాలి అని అనుకున్నట్లయితే కనుక దానిని మర్యాదగా చెప్పడం సముచితంగా ఉంటుంది. ప్రేమను ప్రపోజ్ చేసేటప్పుడు చిన్నపిల్లల చర్యలకు దూరంగా ఉండడం మేలు. ఆర్థికపరమైన విషయాల గురించి చెప్పాలి అంటే ఈ సమయంలో మీ యొక్క లాభగృహానికి అధిపతి అయిన కుజుడి స్థానం సాధారణంగా అనుకూలంగా కనిపిస్తోంది. ఆర్థికపరమైన ఆగస్టు నెల మీకు మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. మీరు మీ యొక్క ఉద్యోగంలో కొన్ని హెచ్చుతగ్గులు కూడా చూడవచ్చు. కొన్నిసార్లు ఈ నెల ఆరోగ్యపరంగా ఫలితాలు సగటు కంటే కూడా కొంచెం బలహీనంగా కూడా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మీ యొక్క శరీరం మరియు మనసు రెండింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. పరిహారాలు ఏమిటి అంటే మాంసాహారం, ఆల్కహాల్, గుడ్లు మరియు అశ్లీలతకు మొదలైనటువంటి వాటికి మీరు దూరంగా ఉంటే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయండి. చూస్తారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల వీరు ఆసక్తి కలిగి ఉంటారు. సాధ్య జీవితం గడుపుతారు. దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపర విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెలువరిస్తుంది. మరి కొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం వీరు ఇట్టే పసిగట్టేస్తారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని యందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంలోకి తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరిలో జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనమని జరిగిన సంఘటనలో కలిసి జరిగినటువంటి మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యము కలిగిన ఏమాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేసే మనస్తత్వం అయితే వీరిలో ఉంటుంది. ఇతరుల బాధ్యతలను ఎత్తున పెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తుల్లో ఎందు స్థిరపడతారు. అనగా వాహనములపైన, నౌకలపైన, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు, ప్రచారం చేయవారు కాని వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వ్యాపారములు వీరికి బాగా కలిసి వస్తాయి. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.